అంబికా వందే మాతరమంబికా భగవతి వాణీ రమా సేవితా కళ్యాణి కమనీయ కల్పలతికా కైలాసనాథ ప్రియా వేదాంత ప్రతిపాద్యమాన విభవా విద్వన్మనోరంజనీ శ్రీ చక్రార్చిత రత్నపీఠ నిలయా శ్రీ చక్రార్చిత రత్నపీఠ నిలయా శ్రీ రాజరాజేశ్వరీ వందే ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం సర్వశంకాగజాంకుశం అద్వైత సిద్ధిపోద్ధారం ప్రణమామి జగద్గురుం ప్రణమామి జగద్గురుం. ఈరోజు సుదినం అండి. దేవదేవుని చింతించు దినము దినము. ప్రహ్లాదుడు అన్నాడు, దేవదేవుణ్ణి ఏ రోజైతే మనం చింతిస్తామో అదే నిజమైనటువంటి దినము, గణింపవలసినటువంటి దినము అని. అలాంటి సుదినం ఈరోజు అని మనందరం కూడా భావించాలి. ఎందుకు అంటే, మామూలుగా మనం ఇంట్లో పుట్టినరోజు చేసుకుంటాం ఎంతో ఆనందంగా, బ్రహ్మానందంగా. ఇవాళ సాక్షాత్తు పరమశివుని అవతారం అయినటువంటి శంకరాచార్యుల వారి పుట్టినరోజు జయంతి. అంతటా విశ్వమంతటా కూడా శంకర జయంతి మహోత్సవాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఆ పరంపరలోనే ఇక్కడ మన నెల్లూరులో ఇక్కడ చక్రా ట్రస్ట్ వారు భక్తి ప్రపత్తులతో, ఇందాక కూడా మన చక్రా ట్రస్ట్ వారు మన నరసింహం గారు మాట్లాడుతూ మనకు సమయానందనాథ అని ప్రత్యేకంగా మనం వారిని పిలుచుకుంటాం. వారు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల గురించి ఎంత నియమ నిష్టలతో, ఎంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు, శంకర జయంతి కార్యక్రమాలు అనేటువంటివి జరుపుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు. చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరి ఆది శంకరాచార్యుల వారు కేరళలో కాలడి అనేటువంటి పుణ్యక్షేత్రంలో జన్మించారు అనేటువంటి విషయం మనకందరికీ కూడా తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు ఉపన్యాసములకు సంబంధించినటువంటి అంశము సౌందర్య లహరి అని ప్రత్యేకంగా ఇచ్చి ఉన్నారు. అయితే సౌందర్య లహరిని మనోజ్ఞంగా, మనోహరంగా
కమనీయంగా రమణీయంగా భక్తి ప్రపత్తులతో వేదాంతము కూడా తలబోసి మనకిచ్చినటువంటి మహానుభావులు ఆదిశంకరాచార్యుల వారు. కాబట్టి ఆదిశంకరాచార్యుల వారి అవతారం గురించి కూడా, వారు జన్మించినటువంటి ఘట్టం, శంకర సాక్షాత్ అని గురువైనటువంటి గోవింద భగవత్పాదుల వారే అన్నారట శంకరాచార్యుల వారిని చూసి, శంకర సాక్షాత్ అని. మరి శంకరుడే అవతరించాడు. భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు? ధర్మం అనేటువంటిది నశించిపోతూ ఉంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మం అనేటువంటిది భ్రంశమైపోతూ ఉన్నటువంటి సమయంలో ధర్మాన్ని ఉద్ధరించేదానికి భగవంతుడు అవతరిస్తాడు. ఆ పరమశివుడే శంకరుని రూపంలో అవతరించాడు. మరి ఆ విధంగా అవతారము అంటే ఇప్పుడు మనం అనుకున్నట్లే ధర్మ సంస్థాపన. వీరు పుణ్య దంపతులైనటువంటి ఆర్యాంబ, శివగురువు అనేటువంటి మహనీయులకు కేరళలో తాళగిలో జన్మించారు. వైశాఖ మాసం శుద్ధ పంచమి తిథి ఇవాళది తిథి. అయితే వారు ధర్మోద్ధరణ కోసం ఉద్ధరించారు కాబట్టి ఆనాటి కాలంలో, అంటే సుమారుగా 1200 సంవత్సరాల వెనక, 1200 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో వైదిక మతము అనేటువంటిది అడుగంటిపోతూ, అంటే నాస్తిక మతం అనేటువంటిది ప్రబలి, దేవుడు అనేటువంటి మాట అనేటువంటిది వినిపించకుండా ఉండాలనేటువంటి కొన్ని పాషండ మతములు అనేటువంటివి వ్యాప్తి చెందుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆదిశంకరాచార్యుల వారు అవతరించారు. అవైదిక మతములన్నింటినీ కూడా ఖండించారు. ఆధ్యాత్మికత అనేటువంటిది ఉంది, కానీ అనేక రకాలుగా ఉంటే, శైవమని, వైష్ణవమని, కౌమారమని, గాణాపత్యమని, ఇట్లా అనేక విధములుగా విడిపోయి ఎవరికి వారు అన్నట్లుగా ఉంటూ ఉంటే ఆధ్యాత్మిక విధానాన్ని సమైక్యపరిచినటువంటి మహనీయులు, వేద మతాన్ని ఉద్ధరించినటువంటి మహనీయులు మన ఆదిశంకరాచార్యులు. ఆయన ఆ విధంగా ఉద్ధరించి వాదనలో ఎంతో మంది పండితులందరినీ కూడా, పాషండ మతాన్ని, నాస్తిక మతాన్ని వ్యాపింపజేసేటువంటి వారిని అందరినీ కూడా ఖండించి ఓడించి అద్వైత మతాన్ని స్థిరీకరించినటువంటి వారై లోకానికంతా గురువై జగద్గురువు అనేటువంటి ఆ నామాన్ని పొందారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు అనేటువంటి విషయం మనము తప్పనిసరిగా ఎప్పుడైనా సరే అనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ విషయాన్నే నేను వ్రాసినటువంటి పద్యాల్లో మేము ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. శ్రీరమ్యసీమయో కేరళయందలి కాలడి క్షేత్రమై ఘనతనంద అమల చరిత్రులో ఆర్యాంబ శివగురు పుణ్య దంపతులు సమోదమంద పరమ పావనమగు వైశాఖ శుద్ధ పంచమి తిథిన్ కారణ జన్మమంది మహిని అవైదిక మతముల ఖండించి
ఆధ్యాత్మికతను సమైక్యపరచి దివ్య తత్వాల మదిని వర్ధిల్లజేసి అవని అద్వైత సిద్ధాంతమందజేసి శివుని రూపముగా జగద్గురువుగా నిలిచే ఆదిశంకరుల్ వీరికి అంజలునివే. మరి ఈ మహనీయుడు ఆది శంకరాచార్యులు ఆయన భగవంతుని అవతారం కదా. అందువల్ల బాల్యము నుండి కూడా ఆ మహిమలు అనేటువంటివి ఎంతో గొప్పగా ఉన్నవి. ఉపనయనం అనేటువంటిది అయిన తర్వాత ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అలా భిక్షాటనకు వెళ్తూ భవతి భిక్షాం దేహి అని అంటే అప్పుడు ఒక పేదరాలు తన వద్ద ఏమీ లేకుండా ఒక ఉసిరికాయ ఇద్దామని ఆలోచిస్తూ ఉసిరికాయ వేస్తే ఆమె పేదరికానికి ఎంతగానో బాధపడేటువంటి ఆది శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అది మనకంతా కూడా కనకధార స్తోత్రము అనేటువంటి పేరుతో సుపరిచితంగా ఉంది. బాల్యములో ఆ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందారు. వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో పూర్ణా నది ఉంటే ఆ పూర్ణా నది దగ్గరికి తల్లి గారు వెళ్ళలేక అవస్థపడుతూ ఉంటే మనసులో ధ్యానించి ఆ పూర్ణా నదిని ఇంటి దగ్గరికి ఆ పూర్ణా నది వచ్చేటట్టుగా ఆయన సంకల్పం చేశారు. ఆ సంకల్పం అనేటువంటిది నెరవేరింది. అట్లాగే ఎవరైనా సరే గురువు అవసరం కదా. గోవింద భగవత్పాదులను గురువుగా స్వీకరించినటువంటి వాడై ఆ తర్వాత ఈయన సన్యాసం స్వీకరించాలని మనసులో అనుకున్నారు. తల్లి యొక్క అనుమతి పొందాలనుకున్నారు. తండ్రి గారు లేరు. తల్లి కొంచెం అడ్డు చెబుతూ ఉంటే ఆయనే కల్పించాడు. నదిలో ఒక మొసలి తన కాలిని పట్టుకున్నట్టుగా. ఆమె నాయన మరి ఏమిటి అంటే సన్యాసం తీసుకునేట్లయితే ఈ మొసలి వదిలేస్తుంది అన్నట్లుగా చెప్తే అలాగే నాయన సన్యాసం తీసుకోమని తల్లి అనుమతి పొందారు. ఆ విధంగా తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించారు. అట్లాగే మరి జ్ఞానం పొందినాడు కాబట్టి గురువు దగ్గర ఎన్నో గ్రంథాలను రచించారు. మనీషా పంచకము అనేటువంటివి కూడా ప్రత్యేకంగా వారు రచించినారు. వ్యాస మహర్షి కూడా పరోక్షంగా శంకరాచార్యుల వారిని ప్రశంస చేశారు. వాళ్ళ శిష్యుల దగ్గర శంకరాచార్యుల వారు మాత్రమే బ్రహ్మసూత్రాలకు భాష్యములు ఇవన్నీ వ్రాయగలరు అని వ్యాస మహర్షి చేత కూడా ప్రశంసలు పొందినటువంటి వారు. ఆ విధంగా జగద్గురువుగా నిలిచినటువంటి మన ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా వారిని మరొక పద్యంలో స్తుతించే ప్రయత్నం చేస్తున్నాను. ఘనత బాల్యమున కనకధారాస్తవములు చేసే లక్ష్మీ ప్రమోదమరా ఎచ్చటో దూరాననేగు పూర్ణానది రప్పించెనింటికి మెప్పులమరా మొసలి బాధను తెలిపి ముందే సన్యాసిగా మారెను తల్లి సంబరమునందా వరగురువగు భగవత్పాదులైన గోవిందుని శిష్యుడై విద్యనేర్చే సమ్మతి మనీషా పంచకము చెప్పే వ్యాసమునిచే ప్రశంసలనందగలిగే శివుని రూపముగా జగద్గురుగా నిలిచే ఆదిశంకరుల్ వీరికి అంజలునివే. అయితే వీరు 32 సంవత్సరములు మాత్రమే లోకంలో మనల్ని ఉండి అనుగ్రహించినారు.
అంత లోపల వీరు చేసినటువంటి ఘనకార్యములు వేద ధర్మాన్ని ఉద్ధరించారు కదా, ఆ మార్గంలో వీరు ప్రస్థానత్రయము అనేటువంటి పేరుతో భాష్యం రాశారు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు అత్యుత్తమమైనటువంటి భాష్యం రాశారు. అట్లాగే ప్రకరణ గ్రంథాలు, వివేక చూడామణి మొదలైనటువంటి ప్రకరణ గ్రంథాలన్నీ కూడా రాశారు. అంత మాత్రమేనా? అంటే ఈ భాష్యము ఇవన్నీ కూడా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు సులభంగా గ్రహించగలరు. పరిపూర్ణంగా జ్ఞానం లేనటువంటి వాళ్ళకి మార్గం ఏది అని తానే ఆలోచించి స్తోత్రములను చక్కగా అనేక విధములైనటువంటి స్తోత్రాలు, ఇన్ని అన్ని కాదు సకల దేవతా స్తోత్రములను కూడా భక్తి ప్రపత్తులతో మనమందరము కూడా జపించుకునేదానికి, స్తోత్రం చేసుకునేదానికి రచించారు. భారతదేశం అంతటా తిరిగి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు తిరిగి ధర్మ ప్రచారం చేసి, ధర్మోద్ధరణ చేసి మన భారతీయ సంస్కృతిని ఉద్ధరించి ఆశీర్వదించినటువంటి వారు. వేదాలలో ఉండేటువంటి తత్వాన్నంతా చక్కగా విశదపరిచినారు. ఆ తత్వాలని వ్యాఖ్యానించారు. అటువంటి ఆది శంకరాచార్యుల వారిని మరొక పద్యంతో ఇప్పుడు ప్రశంసించే ప్రయత్నం చేస్తున్నా. ఉపనిషత్తులకు మహోన్నత గీతకు బ్రహ్మసూత్రములకు భాష్యమునిదే వేదాంత సహిత వివేక చూడామణి వంటి గ్రంథముల వరుస వ్రాసే సకల దేవతలను చక్కగా స్తుతించు స్తోత్ర వాంగ్మయము సంతృష్టి గూర్చే భవ్యమౌ దివ్యమౌ భారతదేశ సంస్కృతిని ఉద్ధరించి ఆశీర్వదించే వేద ధర్మాల చక్కగా విశదపరచే ఘనత తత్వాలకెల్ల వ్యాఖ్యల రచించే శివుని రూపముగా జగద్గురుగా నిలిచే ఆదిశంకరుల్ వీరికి అంజలిందు. ఇట్లాగే తాను ఉద్ధరించినటువంటి ఈ ధర్మము అనేటువంటిది చిరకాలము ఉండాలి, శాశ్వతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి మన శంకరాచార్యుల వారు భారతదేశాన్ని 3 సార్లు చుట్టి వచ్చినటువంటి మహనీయుడు కొద్ది కాలంలోనే. ఆయన భారతదేశంలో 4 వైపులా కూడా పీఠములను ఏర్పాటు చేసినటువంటి వాడై, ఆ పీఠముల్లో తన శిష్యులనే పీఠాధిపతులుగా ఉంచి ధర్మాన్ని ఏ విధంగా నడిపించాలి అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా తెలిసినటువంటి వాడై, ప్రమాణం అంతా కూడా చక్కగా సిద్ధం చేసినటువంటి వాడంటే, మతము నడవాలి అంటే కొన్ని నియమాలు ఉండాలి, ఆ నియమాలన్నీ చక్కగా నిర్ణయించినటువంటి వాడై 4 పీఠాలను చూడండి. ఆయన ఒక కాపు అన్నట్లుగా, ఒక రక్షణ అన్నట్లుగా 4 దిక్కుల్లో కూడా ఏం చేశారంటే, వేదాలు 4 కదా, 4 వేదాల్లో ఉండేటువంటి 4 మహావాక్యాలను స్వీకరించినటువంటి వారై, అంటే ఋగ్వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదంలో అహం బ్రహ్మాస్మి, సామవేదంలో తత్వమసి, అథర్వవేదంలో అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలను స్వీకరించినటువంటి వాడై 4 మఠములను స్థాపించారు. పూరిలో గోవర్ధన పీఠము, శృంగేరిలో శృంగేరి శారదా పీఠము, ద్వారకలో కాంచీ పీఠము,
బదరీనాథ్లో జ్యోతిర్పీఠము జ్యోతిర్మఠము అనేటువంటిది ఇక్కడ వరుసగా తన శిష్యులను అంటే పూరిలో హస్తామలకాచార్యులను, శృంగేరిలో సురేశ్వరాచార్యులను, ద్వారకలో పద్మపాదాచార్యులను, బదరీనాథ్లో తోటకాచార్యులను అట్లా పీఠాధిపతులుగా ఏర్పాటు చేసి పరంపరగా ఆ పీఠములు అలా నడిచే విధంగా ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఆనాడు పెట్టినటువంటి నియమాలను అనుసరించి నడుస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఆదిశంకరాచార్యుల వారు ధర్మానికి ఒక కట్టుబాటు ఏర్పాటు చేశారు. మరి ఆ విధంగా ఆదిశంకరాచార్యుల వారు చేసినటువంటి ఆ కృషిని ఒకసారి మరొక పద్యంలో మనం అనుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వర లోన గోవర్ధనమందు హస్తామలకాచార్యు ధన్యు నిలిపే ఆర్యు సురేశ్వరాచార్యుని శృంగేరి శారదా పీఠాన కోరి నిలిపే ధనధర ద్వారకం కాంచి పీఠమున పద్మపాదాచార్యు ప్రజ్ఞ నిల్పే ప్రియమారగా బదరీనాథు జ్యోతిగా తోటకాచార్యు సంతుష్టి నిల్పే 4 మఠముల స్థాపించే 4 దశల భారతావని నిత్యము భద్రమనుచో శివుని రూపముగా జగద్గురువుగా నిలిచే ఆదిశంకరు వీరికి అంజలుడివే. ఈ విధంగా ఆదిశంకరాచార్యుల యొక్క మహిమను, వారి యొక్క ధర్మ ప్రచారాన్ని, వారి యొక్క తత్వ దర్శనాన్ని మనము కొద్దిగా ఈ జయంతి నాడు కాబట్టి, వైశాఖ శుద్ధ పంచమి తిథి కాబట్టి తప్పనిసరిగా శంకరాచార్యుల వారి గురించి కొంత మనం అనుకోవాలి. అందరికీ తెలిసిన విషయాల్ని మరొకసారి మననం చేసుకున్నాము. అయితే ఆదిశంకరాచార్యుల వారు ఇందాక మనం అనుకున్నట్లుగా ప్రస్థానత్రయం, తర్వాత ప్రకరణ గ్రంథాలు, తర్వాత స్తోత్ర గ్రంథాలు. ఈ స్తోత్ర గ్రంథాలు అన్ని అని చెప్పేదానికి వీలే కాదు. సకల దేవతా స్తోత్రములను కూడా రచించారు. అంటే ఎవరికి ఏ భగవంతుని ఆరాధించాలి అని అనుకుంటే ఆ భగవంతుని ఆరాధించే విధంగా ఒకనొక సందర్భంలో ఒక గురువు గారు అన్నారు. ఏంటంటే వివేకానంద స్వామి గారు ఎవరు అన్నారు, ఒక పుణ్యక్షేత్రం ఉంది, తిరుమల పుణ్యక్షేత్రం అనుకున్నా. అక్కడికి ప్రపంచంలో నుండి అన్ని నలుమూలల నుండి అక్కడికి అందరూ వస్తున్నారు. వాళ్ళు దాహంగా ఉండి అక్కడ మంచినీళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అడిగారు ఒకరు, ఏమి తీసుకుపోతున్నావు అంటే ఒక ఆయన మంచినీళ్ళు అన్నాడు. ఇంకొక ఆయన ఏం తీసుకుపోతున్నావు అంటే పానీ అన్నాడు. ఇంకొక ఆయన ఏం తీసుకుపోతున్నావు అంటే తన్ని అన్నాడు. ఇంకొక ఆయన ఏం తీసుకుపోతున్నావు అంటే జల్ అన్నాడు. ఇంకొక ఆయన ఏం తీసుకుపోతున్నావు అంటే వాటర్ అన్నాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉన్నారు, తీసుకోబోయేది ఒకే నీటిని. అదేవిధంగా ఉండేటువంటి భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుని అనేక నామాలతో, అనేక రూపాలతో మనం ఆరాధిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మన స్వామి వారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అనేక విధములైనటువంటి సకల దేవతా స్తోత్రములను చక్కగా రచించారు. ఆ స్తోత్రాల్లో, ఆ గ్రంథాల్లో శివానంద లహరి అనేటువంటిది మహత్తరమైనటువంటిది. అట్లాగే సౌందర్య లహరి అనేటువంటిది కూడా మహత్తరమైనటువంటి గ్రంథము. అయ్యా ఇంకెంతసేపు చెప్పమంటారు? 8 కూర్చో. సౌందర్య లహరి. ఈ సౌందర్య లహరి అనగానే
చాలా గొప్ప గ్రంథము, ఆది శంకరాచార్య విరచితము. శిఖరిణి అనేటువంటి ఛందస్సులో ఇందులో ఉండేటువంటి శ్లోకాలన్నీ ఉన్నాయి. శిఖరిణి అంటే ఒక పర్వత శిఖరం వంటిది అనుకోవచ్చు, అంటే ఉన్నతమైనది, ఉత్తమమైనది అని అనుకోవచ్చు. ఇందులో సౌందర్య లహరి అంటే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని, సౌందర్య ప్రవాహాన్ని చక్కగా వర్ణించారు. అయితే లౌకికమైన అర్థం వేరే. సౌందర్యము అంటే లౌకికమైన ఆ సౌందర్యము అనేటువంటిది అది అనిత్యమైనది, అశాశ్వతమైనది, కొంతసేపు ఉంటుంది, తర్వాత ఉండదు. ఉదాహరణకు యవ్వనము అనుకుంటాం, కొంతకాలమే యవ్వనం ఉంటుంది, తర్వాత యవ్వనం ఉండదు. ఆ యవ్వనంలో మాత్రం మన సౌందర్యం మాట ఉపయోగిస్తాం, కానీ శాశ్వత సౌందర్యం అనేటువంటిది కాదు. అయితే శాశ్వతమైనటువంటి సౌందర్యం, అసలైనటువంటి ఆనందాన్ని, పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని ఏదైతే చేకూరుస్తుందో అది మాత్రమే సౌందర్యం. జాగ్రత్తగా ఆలోచిస్తే తల్లి బిడ్డ యొక్క క్షేమాన్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. ఆ తల్లి మనస్సులో, ఆ తల్లి ప్రేమలో, ఆ తల్లి వాత్సల్యంలో ఆ సౌందర్యం అనేటువంటిది ఉంది అని అనుకోవచ్చు. ఆ విధంగానే జగన్మాత అమ్మవారు, ఆ అమ్మవారు లోకాలను, జగన్మాత అన్నాక జగములకన్నిటికీ కూడా మాత. ఆ అమ్మవారు మరి లోకాలన్నిటినీ కూడా రక్షించేటువంటి అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క వాత్సల్యము, ఆ అమ్మవారి భక్తులను ఏ విధంగా రక్షిస్తుంది, ఆ అమ్మవారి యొక్క మనస్సు ఎట్లా ఉంది, ఆ అమ్మవారి యొక్క ముఖబింబం ఎట్లా ఉంది, అమ్మవారి యొక్క కరుణ ఎట్లా ఉంది, అమ్మవారి యొక్క కరుణారసమైన దృష్టి ఎట్లా ఉంది, ఇట్లా ఇలాంటి విశేషాలన్నిటితో, అటువంటి సౌందర్యంతో చక్కగా సౌందర్య లహరి అనేటువంటి ఈ గ్రంథాన్ని ఆది శంకరాచార్యుల వారు మహత్తరమైనటువంటి శిఖరిణి ఛందస్సులో రచించారు. అయితే ఇది మహత్తరమైనది అని ఎందుకు అంటున్నానంటే, ఇందులో సాధారణమైనటువంటి సాహిత్యాంశములు, వర్ణనాంశములు మాత్రమే కాకుండా చక్రముల గురించి ప్రస్తావించారు అంతర్లీనంగా. మనకు రామాయణం ఉన్నది, రామాయణంలో గాయత్రి మంత్రాక్షరములు నిక్షిప్తమై ఉన్నాయి. 24,000 శ్లోకాల్లో ఒక్కొక్క వెయ్యికి ఒక్కొక్క బీజాక్షరం అన్నట్టుగా గాయత్రి మంత్రాక్షరం. ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి 100 శ్లోకాల్లో కూడా బీజాక్షరములు నిక్షిప్తమై ఉన్నాయి. చక్రములు అనేటువంటివి నిక్షిప్తమై, శిశు చక్రము మొదలైనటువంటి చక్రములన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. అంతేకాకుండా యంత్రములు అనేటువంటివి కూడా సిద్ధం చేయబడి ఉన్నాయి. ఎవరైతే ఈ శ్లోకములను చక్కగా పఠిస్తూ అందులో ఉండేటువంటి భావాన్ని అర్థం చేసుకుంటూ, అందులో చెప్పబడి ఉన్నటువంటి, అంటే ప్రసిద్ధమైనటువంటి వ్యాఖ్యానకారులు చెప్పి ఉన్నారు వ్యాఖ్యాన గ్రంథాల్లో, ఏ శ్లోకములో ఏ చక్రం ఉంది, ఏ యంత్రం ఉంది, ఏ మంత్రం ఉన్నది, ఏ విధంగా దాన్ని అనుసంధానం చేయాలి, ఉపాసన చేయాలి, శ్లోకాన్ని పారాయణ చేయాలి, అమ్మవారికి ఏమి నైవేద్యం పెట్టాలి, దీని ద్వారా ఏ ఫలితం అనేటువంటిది సిద్ధిస్తుంది అనేటువంటిది 100 శ్లోకాలకు కూడా విడివిడిగా చెప్పబడి ఉన్నది వ్యాఖ్యాన గ్రంథాల్లో. అందువలన ఇది ప్రసిద్ధమైన, మరి మహత్వపూర్ణమైనటువంటి గ్రంథం కాబట్టి భారతదేశంలోనే కాదు ఇతర భాషల్లోకి కూడా అనువదింపబడింది. ప్రపంచం మొత్తం మీద అందరూ కూడా సౌందర్య లహరి అనేటువంటి గ్రంథాన్ని ఉపాసిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు, పఠిస్తూ ఉన్నారు, స్మరిస్తూ ఉన్నారు, వినిపిస్తూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు, జపిస్తూ ఉన్నారు. అంతటి మహత్తరమైనటువంటిది ఈ అమ్మవారిని గురించి రచించినటువంటి ఆది శంకరాచార్యులచే రచింపబడినటువంటి సౌందర్య లహరి అనేటువంటి ఈ గ్రంథము. ఇందులో సాధారణమైనటువంటి భక్తి గురించినటువంటి అంశాన్ని నేను ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే శంకరాచార్యుల వారు వేదాంతపరంగా అద్వైతము
అంటే రెండు లేవు, ఉండేది ఒకటే ఆ భగవంతుడే నేను, సోహం సహాహం అనేటువంటి విషయాన్ని అద్వైత మార్గంలో ప్రస్తావన చేశారు. అయితే ఇంతకుముందు అనుకున్నట్లుగా సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్లకు ఆ విషయాలు బోధపడతాయి. అసంపూర్ణంగా జ్ఞానం ఉండేటువంటి వాళ్ళు ధరించేదానికి మార్గం ఏమిటి అంటే ఆ మోక్ష సాధన సామర్థ్యం భక్తిరేవ గరీయసి. మోక్షాన్ని పొందేదానికి జనన మరణము అనేటువంటివి ఉన్నాయి కదా, ఈ జనన మరణములు లేకుండా, పునర్జన్మ లేకుండా ముక్తి అనేటువంటిది పొందేదాని కోసంగా మార్గం ఏమిటి అంటే మార్గాలు ఉన్నాయి. జ్ఞాన మార్గము, కర్మ మార్గము, యోగ మార్గము, భక్తి మార్గము. వీటన్నిటిలో కూడా భక్తి మార్గం అనేటువంటిది సులువైనటువంటిది కాబట్టి ఆ భక్తి మార్గాన్ని కూడా ఆది శంకరాచార్యులు చక్కగా మనకందరికీ కూడా అందజేస్తూ ఉన్నటువంటి వారై ఈ సౌందర్య లహరి అనేటువంటి గ్రంథాన్ని మన కోసంగా రచించారు. ఈ గ్రంథంలో ఒక్కొక్కరు అంటే అనేక పబ్లికేషన్స్ ఉన్నాయి. కొంతమంది 100 శ్లోకాలు ముద్రించున్నారు, కొంతమంది 101, కొంతమంది 103, కొంతమంది 108 ఇట్లా ముద్రించి ఉన్నారు. కొన్ని ప్రక్షిప్తాలు అని చెప్తూ ఉంటారు. వీటిల్లో మనకున్నటువంటి సమయాన్ని అనుసరించి కొన్ని శ్లోకాలను, అందులో విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం యథాశక్తి చేద్దామండి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యా హరిహర విరించ్యాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. శివానంద లహరి కదా, అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు కదా. అమ్మవారి పేరు ముందు ఉంది అని అనుకున్నాను కానీ శంకరాచార్యుల వారు మొట్టమొదట శివ అంటూ అయ్యవారి పేరే ప్రప్రథమంగా మొదటి శ్లోకంలో మొదటి పదంగా ఉంచారు. అంటే మనం గమనించవలసింది ఏంటంటే అయ్యవారు అమ్మవారు వీళ్ళిద్దరిలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనేటువంటి మాట లేదు అనే విషయాన్ని స్పష్టం చేసే దానికోసమే శివ అనేటువంటి ఆ పదాన్ని ప్రారంభంలో ఉపయోగించారు అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శివ ఆ పదమే ఎంతో గొప్పది. శివ అనే పదానికి మంగళము, శుభము అనేటువంటి అర్థం. పరమశివుడు ఆయన. అయితే లోకంలో ఎవరు ఏమి చేయాలన్నా శక్తి అనేటువంటిది అవసరము. పరమశివునికి కూడా శక్తి, అమ్మవారు ఆయన సహధర్మచారిణి, ఆమె తోడుగా ఉంటే అప్పుడు మాత్రమే ఆయన తన పనులను తాను నిర్వహించగలడు. తన పనులు అంటే మనకు మామూలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటే మనం ముగ్గురు అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ 5 పేర్లు చెప్పబడ్డాయి. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, పరమశివుడు అనే 5 పేర్లని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఆ పరమశివుడు 5వ పేరు ఏదైతుందో పరమశివుడు ఆయన అని ఇప్పుడు మనం భావన చేసుకోవచ్చు. ఆ శివుడు శక్తః ప్రభవితుం
ఈ లోకములో ఏ పని చేయాలన్నా కూడా శక్తి కలిగిన వాడు అవుతాడు ఎప్పుడు అంటే శక్త్యాయుక్త. శక్తి ఆ జగన్మాత అమ్మవారు ఆమెతో కూడి ఉన్నప్పుడే నచేదేవం దేవ నకలు కుశల స్పందితుమపి. ఒకవేళ ఆమె గాని ప్రక్కన లేకపోతే మనస్సులో కూడా ఏదైనా ఒక ఆలోచన చేసేదానికి కూడా స్పందనకు కూడా ఆయన ముందుకి కదిలే అవకాశం లేదు. స్పందన అంటే మనసులో కలిగేటువంటి సంకల్పం అమ్మవారి పక్కన లేకపోతే ఆ స్పందన కూడా ఉండదు. కాబట్టి అమ్మవారు ఎంత శక్తిమంతురాలు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇంత గొప్పది కాబట్టి ఆ ఆదిశక్తిని, ఆ అమ్మవారిని, జగన్మాతని అందరూ కూడా ఆరాధిస్తారు. ఎవరెవరు? అత త్వాం ఆరాధ్యాం హరి హర విరించ్యాదిరపి. హరి విష్ణువు, హర శివుడు, విరించి బ్రహ్మ. ఇక్కడ ఉన్నటువంటి శివుడు అంటే మనం 5 పేర్లు అనుకున్నాం. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, తర్వాత ఈశ్వరుడు, తర్వాత పరమశివుడు. వాళ్ళల్లో ఇక్కడ రుద్రుడు అనేటువంటిది మనం అనుకుంటున్నాం. హరి హర విరించ్యాదిరపి. హరి అంటే విష్ణువు, హర అంటే రుద్రుడు, విరించి అంటే బ్రహ్మ. ఈ మామూలుగా మనం అనుకునేటువంటి సృష్టి స్థితి లయ అనేటువంటి కార్యక్రమాలను నిర్వహించేటువంటి వీళ్ళు వాళ్ళ చేత నీవు ఎప్పుడూ కూడా ఆరాధింపబడుతూ ఉంటావు. కాబట్టి వాళ్ళు తమ పనులను తాను నిర్వహించేదానికి శక్తిమంతులు అవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఓ తల్లి, ఎవరైనా సరే నిన్ను స్మరించాలన్నా, నిన్ను తలుచుకోవాలన్నా, నిన్ను కీర్తించాలన్నా, నీ గురించి జపించాలన్నా వాళ్ళు ఎంతో కొంత పుణ్యము అనేటువంటిది చేసుకొని ఉంటేనే ఆ పని చేయగలరు. ఇప్పుడు మనం అందరం కూడా ఆదిశంకర ధ్యాన మందిరంలో చక్రాల ట్రస్ట్ వారిచే నిర్వహించబడేటువంటి ఈ శంకర జయంతి కార్యక్రమంలో సౌందర్య లహరి అనేటువంటి గ్రంథాల గురించి తెలుసుకునేదానికి మనం ఇక్కడికి వచ్చాము అంటే తప్పకుండా 100కి 100 పాళ్ళు మనం పుణ్యాత్ములము అనేటువంటి మాట కూడా ఇక్కడ ఆదిశంకరాచార్య వారు తెలియజేస్తున్నారు. ప్రడంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. అమ్మా, నీకు ప్రణామం చేయాలన్నా, నిన్ను స్తోత్రం చేయాలన్నా, పుణ్యము అనేటువంటిది సంపాదించుకున్నటువంటి వాడు ఏ విధంగా స్తోత్రం చేస్తాడు, ఏ విధంగా నీకు నమస్కారం చేస్తాడు అని ప్రశ్న వేస్తున్నారు. అంటే మనము అందరము కూడా కొంత పుణ్యం చేసుకున్నాము. ఆ పుణ్యాన్ని ఇంకొంచెం పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అమ్మవారి యొక్క అనుగ్రహంతో. ఈ శ్లోకం ఇంకా చెప్పాను కదా, ప్రతి 100 శ్లోకాల్లో కూడా ప్రతి ఒక్క శ్లోకంలో కూడా నిగూఢంగా ఉన్నటువంటి చక్రము, మంత్రము, యంత్రము, తంత్రము వీటన్నిటి గురించి నాకు తెలియదు. నేను సాహిత్య విషయం మాత్రమే నేను ప్రస్తావన చేస్తానని కూడా నిర్ణయించుకున్నాను. అయినా కొద్దిగా చూచాయగా అవుట్లైన్ అన్నట్లుగా నాకు తెలిసింది తెలియజేస్తున్నాను. ఈ స్తోత్రాల్లో, ఈ శ్లోకాల్లో లలితా సహస్రనామం అనేటువంటిది మనం విన్నాం. లలితా సహస్రనామంలో అంటే 1000 నామాలతో లలితా అమ్మవారిని మనం స్తోత్రం చేస్తాం కదా. ఆ 1000 నామాలలో ఉన్నటువంటి కొన్ని నామాలు, వాటి యొక్క అర్థం ఉండేటువంటి పదాలు ఈ శ్లోకాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ చదువుకున్నటువంటి మొదటి శ్లోకంలో లలిత సహస్రనామంలో ఉండే నామాలు ఏమున్నాయి అనేది ఒకసారి మనం అనుకుంటే, అమ్మవారిని శివశక్త్యైక రూపిణి అని అంటాము సహస్రనామాల్లో. ఇక్కడ శివశక్తి ఐక రూపిణి కలిసి ఉండడం అనేటువంటి ప్రస్తావన వచ్చింది. హరి బ్రహ్మేంద్ర సేవిత, అమ్మవారిని అక్కడ
స్తోత్రం చేస్తాం, హరిబ్రహ్మేంద్ర సహిత. ఇక్కడ హరిహర విరిత్యాది ఆరాధ్య అని చెప్పడం జరిగింది. తర్వాత లలితా స్తోత్రంలో పుణ్యకీర్తి, ఇక్కడ కూడా పుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే నిన్ను కీర్తించగలరు అనేటువంటి విషయం ప్రస్తావించబడింది. పుణ్యలభ్య, లలిత నామాల్లో పుణ్యలభ్య అంటే పుణ్యం చేసుకున్న వాళ్ళ చేత మాత్రమే పొందేదానికి అవకాశం కలిగినటువంటి నీ యొక్క అనుగ్రహాన్ని పొందేదానికి అవకాశం అనేటువంటిది ఉంది, పుణ్యలభ్య. ఈ పదాలు ఆ లలితా సహస్రనామాల్లో ఉండేటువంటివి ఈ శ్లోకంలో ప్రస్తావించబడ్డాయి. అట్లాగే ప్రతిదానికి కూడా ఫలితం అనేటువంటిది చెబుతారన్నాం కదా, అది అయితే ఈ ఫలితము ఆశించి మనము కనుక ఆ యంత్రము మంత్రము ఇవన్నీ కూడా ఉపాసన చేయాలి అంటే తప్పనిసరిగా గురువు యొక్క మార్గదర్శనంలో మాత్రమే చేయాలి అనేటువంటిది వ్యాఖ్యాన గ్రంథాల్లో చక్కగా ఇచ్చున్నారు. కాబట్టి ఆ విషయాన్ని ప్రత్యేకంగా గమనించవలసిందిగా నేను విన్నవించుకుంటూ, ఈ శ్లోకం యొక్క ఫలితం ఏం చెప్పారు అంటే సకల కార్య జయము. ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపిస్తూ ఉన్నట్లయితే సకల కార్య జయము అనేటువంటిది కలుగుతుంది, సకల శ్రేయోభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాగా ఇక్కడ ఉండేటువంటి శ్లోకాల్లో ఉండేటువంటి వాటిని సూక్ష్మంగా కొన్ని అంశాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మవారు ఎక్కడ ఉంటారు, ఎట్లా ఉంటారు, పరివారం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని హరిశంకరాచార్య వారు ప్రస్తావన చేశారు. సుధా సింధో మధ్యే సురవితపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయా భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. సుధా సింధోర్మధ్యే, మామూలుగా అమ్మవారిని మనం మణిద్వీప వర్ణన అనేటువంటిదో ఒకటి ఇళ్లలో చదువుతూ ఉంటారు. ఆ మణిద్వీప వర్ణన ప్రస్తావన కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఆ మణిద్వీపం కూడా ఎక్కడ ఉంటుంది, పాల సముద్రంలో ఉంటుంది. సుధా సింధోర్మధ్యే, సుధా పాలు, సింధు సముద్రం, పాల సముద్రం, పాల సముద్రం యొక్క మధ్య సురవితపి వాటి పరివృతే, సుర దేవతల యొక్క విటపి అంటే వృక్షం అంటే కల్పవృక్షం, కల్పవృక్షము యొక్క ఆ సన్నిధిలో మణిద్వీపే, పాల సముద్రంలో ఒక ద్వీపం, ఆ ద్వీపాన్ని మణిద్వీపం అంటారు. ఆ మణిద్వీపంలో నీపోపవనవతి, కడిమి చెట్టు, నీప వృక్షం అంటే కడిమి చెట్టు, ఆ కడిమి చెట్టు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చింతామణి గృహే, ఆ గృహాన్ని చింతామణి అని అంటారట. చింతామణి అంటే మన మనసులో ఏం కోరుకుంటే చింతామణి తలుచుకొని అవన్నీ సిద్ధిస్తాయి కదా, అటువంటి చింతామణి అనేటువంటి గృహంలో శివాకారే మంచే, చాలా విశేషమైనటువంటి అంశము. మనం చాలా చోట్ల ఫోటో కూడా చూస్తూ ఉంటాము. అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారు ఒక మంచం మీద ఉంటే ఆ మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. ఆ 4 కోళ్ళు కూడా ప్రత్యేకంగా ఇందాక మనం అనుకున్నట్లుగా ఒక కోడు బ్రహ్మ, ఒక కోడు విష్ణువు, ఒక కోడు రుద్రుడు, ఇంకొకటి పరమేశ్వరుడు, పరమశివుడు, సదాశివుడు అనేటువంటి
ఆ పల్యంతిక అనేటువంటిది అని ప్రత్యేకంగా చెప్తారు. కాబట్టి అటువంటి మంచాన్ని శివాకారే మంచి 5 మంది కూడా శివుళ్ళే, శివుని యొక్క రూపాలే. కాబట్టి శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయా, ఆ పర్యంకాన్ని పరమశివుడు అని ప్రత్యేకంగా చెప్తాము. అటువంటి నిన్ను భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి, అమ్మ నీవు చిదానందలహరివి. చిత్ అంటే జ్ఞానము, జ్ఞానమే ఆనందంగా ఉండేటువంటి, బ్రహ్మానందంగా ఉండేటువంటి, అది కూడా ఒక ప్రవాహంగా ఉండేటువంటి త్వాం నిన్ను కతిజన భజంతి, ఎవరో కొంతమంది మాత్రమే సేవించగలరు, పూజించగలరు, స్మరించగలరు, కీర్తించగలరు. ధన్యా, కొంతమంది మాత్రమే, పుణ్యాత్ములు ధన్యాత్ములు అయినటువంటి వాళ్ళు మాత్రమే నిన్ను స్మరించగలరు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన అనేటువంటిది అంతా కూడా ఇక్కడ వచ్చినట్లే మనం లలితా సహస్రనామాన్ని ఒకసారి చూసినట్లయితే, లలితా సహస్రనామంలో కొన్ని నామాలు ఇక్కడ మనకు ద్యోతకమవుతాయి ఆ భావంతో. ఏముంది అక్కడ? సుధాసాగర మధ్యస్థ, సుధా పాల సముద్రం మధ్యలో ఉండేటువంటి అమ్మవారు అని లలిత అమ్మవారి గురించి చెప్పారు. కదంబ వనవాసిని, లలితా సహస్రనామాల్లో కదంబ వనవాసిని, అదే నీప వృక్షము, కడిమి వృక్షము అంటారు, ఆ వృక్షం అన్నమాట. అక్కడ ఆ వనములో ఉన్నటువంటి అమ్మవారు చింతామణి గృహాంతస్థ, చింతామణి గృహాంతస్థ, చింతామణి అనేటువంటి గృహములో ఉన్నటువంటి ఆమె. కాబట్టి ఇక్కడ కూడా మనకు చింతామణి గృహే అని చెప్పారు. అట్లాగే చూడండి, లలితా సహస్రనామాలు అన్ని ఆ 1000 నామాల్లో కొన్ని నామాలు ప్రతి శ్లోకంలో కూడా నిక్షిప్తమైనాయి అన్నమాట. ఒక బంగారు పథకములో ఏ విధంగా మణులు అనేటువంటి నవరత్నాలు అనేటువంటి పొదుగబడతాయో ఆ విధంగా ఈ శ్లోకాలు ఆది శంకరాచార్యులు వారు లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి ఆ పదాలన్నింటినీ సమకూర్చారు. చూడండి, శివ కామేశ్వరాంతస్థ, శివ కామేశ్వరాంతస్థ చెప్పారు కదా, పరమశివ పర్యంక నిలయాం అని. అట్లాగే చిదేతర స్వరూపిణి, చిత్ అంటే జ్ఞానము, జ్ఞానమే రసము, ప్రవాహము, అటువంటి స్వరూపంగా ఉన్నటువంటి తల్లి చిదానందలహరి అని చెప్పారు. చిత్కళానంద కళికా, జ్ఞానం అనేటువంటి ఆనందం అనేటువంటిదే కళతో ఉన్నటువంటి ఆమె అని. ఈ విధంగా ప్రతి శ్లోకంలో కూడా ఆ లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి ఆ పదాలన్నీ కూడా నిక్షిప్తం చేయబడ్డాయి, ఆ విధంగా అలంకరింపబడ్డాయి ఒక హారములో మణుల్లాగా. ఈ శ్లోకము చదివినందువలన కలిగేటువంటి ఫలితము ప్రత్యేకంగా సకల కార్య జయము అని వ్యాఖ్యానకారులు తెలియజేశారు. అయితే ఆ తర్వాత ఏం చెప్తారంటే, అక్కడక్కడ కొన్ని శ్లోకాలు మాత్రమే నేను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి, సమయం కొద్దిగా ఉంది కాబట్టి. ఈ శ్లోకంలో హాలాహల భక్షణం అనేటువంటి కథ ప్రస్తావించబడింది. పరమశివుడు హాలాహల భక్షణం చేశాడు కదా. చూడండి, సుధామప్యాసాద్య సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యు హరిణీ విపద్యంతే విశ్వే విధి శతమఖాద్యాతి దిశదః కరాళం యచ్ఛేళం కబలితవతః కాలకలనా న శంభోః తన్మూలం తవ జనని తాటంక మహిమా, తవ జనని తాటంక
మహిమా. ఏం చెప్తున్నాడంటే, దేవతలు మేము అమృతం తాగుతున్నాం అని అనుకుంటూ ఉన్నారు. అమృతం అంటే ముసలితనాన్ని పోగొట్టేది, మరణాన్ని పోగొట్టేది అయినప్పటికీ కూడా ఆ దేవతలు కొంతకాలం తర్వాత లేకుండా పోతున్నారు. అయితే అమృతం తాగిన దేవతలేమో లేకుండా పోతున్నారు. విషం తాగిన శివుడేమో హాయిగా ఉన్నాడు. భయంకరమైనటువంటి విషయాన్ని మృంగినటువంటి శివుడు ఆయనకి ఈ మృత్యు అనేటువంటిది లేకుండా మృత్యుంజయుడుగా ఉన్నాడమ్మా. దీనికి కారణం ఏమిటి? శివుడు మృత్యుంజయుడుగా ఉండడానికి కారణం ఏమిటి అంటే నీ సౌభాగ్యము, నీ యొక్క ముత్తైదువతం. ముత్తైదు ఐదు అంటే కమ్మలు ఇవన్నీ కూడా ఖరీదు ఉండడం కదా. కాబట్టి నీ తాటంత మహిమ అని చెప్తున్నాడు చూడండి. దివిషదా, దేవతలు విధి శతమఖాద్య, విధి అంటే బ్రహ్మదేవుడు, శతమఖుడు అంటే ఇంద్రుడు, బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ సుధామాస్వాద్య, అమృతాన్ని త్రాగి. ఎటువంటిది అమృతం? ప్రతిభయ జరా మృత్యుహరిణి. ప్రతిభయ అంటే నిత్యము భయాన్ని కల్పించేటువంటిది, జరా ముసలితనంతో కూడినది అయినటువంటి మృత్యువు అనేటువంటి దాన్ని విపత్యంతే పొందుతూ ఉన్నారు. ఆపదలు, అటువంటి ఆపదలు పొందుతూ ఉన్నారు. ప్రళయం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతారా? దేవతలు కూడా ఉండగా. కాబట్టి అమృతాన్ని ఆస్వాదించి కూడా వాళ్ళు మరణిస్తున్నారు, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు. అయితే కరాళం భయంకరమైనటువంటిది, యక్షేళం కటువైనటువంటిది, అటువంటి దాన్ని కబళితవత స్వీకరించినటువంటి, కబళించినటువంటి, తిరిగినటువంటి శివుడు కాలకలన, ఆయనకి కాలకలన, కాలం వలన ఏర్పడేటువంటి అంటే ప్రళయం, కాలు అంటే మృత్యువు కదా, మృత్యు వలన ఏర్పడేటువంటిది నా లేదు, శంభునికి లేదు. తన్మూలం ఆ విధంగా ఆయన మృత్యుంజయుడు అయ్యేదానికి కారణం ఏమిటి అంటే తవ తాటంత మహిమా, నీ యొక్క సౌభాగ్యమమ్మా అని శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క తాటంతములను గురించి చెప్తూ ఉన్నారు. మనకు ఈ హలాహల భక్షణం అనేటువంటిది మనం అనుకున్నప్పుడు బోధన గారు చెప్పిన విషయం కూడా కొంత గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. బాలసముద్రాన్ని దేవతలు దానవులు తిరిగినటువంటి సమయంలో వచ్చినటువంటి విషయాన్ని గురించి అందరూ పారిపోతూ ఉంటే, ఆ విషం అనేటువంటి లోకాలన్నింటినీ కూడా తగలబెడుతూ ఉంటే పరమశివుడు పార్వతిని చూసి, ఓ పార్వతి, ప్రజలందరూ కూడా లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ రక్షించాలి కదా, వీళ్ళకు మేలు చేయాలి కదా, ఇతరులకు ఎవడు మేలు చేస్తే వాడే గొప్పవాడు అని ఆమెకు మాట్లాడుతున్నాడు చూడండి. పరహితము సేయనివ్వడు పరమహితుండగును, భూత పంచకమునకు పరహితమే పరమధర్మము, పరహితునకు నెదురు లేదు పర్వేందుకి. ఇతరులకు ఎవరైతే మేలు చేస్తారో అటువంటి వాళ్ళకి లోకంలో అర్థం అనేటువంటి ఉండదు. ధర్మాల్లో అన్నిట్లో కూడా పరమధర్మం ఏమిటి అంటే పరులకు హితము చేయడమే. అందువల్ల నేనేం చేస్తానంటే శిక్షింతు హాలహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము ప్రియం, రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నేడు నన్ను వికచాద్యముఖి. కాబట్టి వీళ్ళని రక్షించాలనుకుంటున్నాను,
నీవు చూడు అంటే నీవు అనుమతించు, అనుమతి నీవు అంగీకరించు అని ఆమెతో మాట్లాడుతూ ఉంటే అమ్మవారు అంటుంది, అక్కడ పంపోతలు గారు రాశారు చూడండి, మృంగెడు వాడు విభుండని మృంగెడియు గరళ మంచు మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ, సర్వమంగళ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రం ఎంత మది నమ్మినదో. కాబట్టి సౌభాగ్యము ఆమె దగ్గర ఉంది కాబట్టి, ఆమె సౌభాగ్యవతి కాబట్టి, అందువలన ఆమె తన సౌభాగ్యం గురించి తనకు తెలుసు కాబట్టి అలాగే రండి మీరు విషయాన్ని త్రాగండి ఏం కాదు అని చెప్పింది. కాబట్టి మనకు గుర్తొస్తుంది శంకరాచార్య వారు ఆ ఆటంకముల మహిమ కారణంగానే శివుడు మృత్యుంజయుడయ్యాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉంటే, ఇంకా కూడా అమ్మవారు ఎంత గొప్పది అంటే జ్ఞానం స్వరూపం, జ్ఞానం యొక్క స్వరూపము అమ్మవారు. అవిద్య అనేది అక్కడ ఉంటే ఆ అవిద్యని తొలగించేదానికి ఒక సూర్యుని వంటి కాంతితో ప్రకాశించేటువంటి తేజస్సు ఈ అమ్మవారు. అట్లాగే చైతన్యం లేకుండా జడులుగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి చైతన్యము అనేటువంటి పుష్ప సమూహంలో ఉండేటువంటి మకరందం లాగా, ప్రవాహం లాగా ఉంటుంది అమ్మవారు. పేదరికంలో ఉన్న వాళ్ళకి చింతామణి లాగా వాళ్ళ పేదరికాన్ని పోగొడుతుంది. అట్లాగే ఈ జన్మ జలతి, జననం మరణం ఉన్నాయి కదా, బలిగోవిందంలో కూడా అంటారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్సారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అట్లా జన్మ జలధి ఈ సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోతూ ఉంటే వాళ్ళని ఉద్ధరించేదానికి అమ్మవారు ఎటువంటిది అంటే, భూమి సముద్రంలో మునిగిపోతూ ఉంటే వరాహస్వామి తన యొక్క కోరతో భూమిని పైకెత్తాడు కదా, వరాహస్వామి యొక్క కోర వలె సంసార సముద్రంలో మునిగేటి మనల్ని ఉద్ధరించేటువంటిది అమ్మవారు అని చెప్తున్నారు చూడండి. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. అవిద్యానాం, విద్య జ్ఞానం అది లేకుండా ఉంటే అవిద్య. అవిద్య అనేటువంటి అంతఃస్థిమిరం, అజ్ఞానం అనేటువంటి లోపటి చీకటి ఏదైతే ఉందో దానికి నీవు మిహిరద్వీపనగరీ, మిహిర అంటే సూర్యుడు కాబట్టి సూర్యుని యొక్క నిలయము నీవమ్మా. జడానా మందమతులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చైతన్యస్తవకమకరంద శృతిఝరీ, చైతన్యము అనేటువంటి పుష్ప సమూహములలో ఉండేటువంటి మకరంద ప్రవాహం నా నీవు. దరిద్రాణం చింతామణి గుణనికా, పేదవాళ్ళకి వాళ్ళ దారిద్ర్యాన్ని పోగొట్టేటువంటి చింతామణి అనేటువంటి
ఆ హారం లాంటి దానివి, ఆ మణుల యొక్క మణిని గుణనిక, ఆ పూసలతో కూడినటువంటి మాల వంటి దానివి. జన్మ జలధో నిమగ్నానాం, పుట్టుక భవము అనేటువంటి సముద్రంలో మునిగిపోయినటువంటి వాళ్ళకి మురరిపు వరాహస్య, ఆ మురరిపుడైనటువంటి విష్ణు భగవానుడు ఆయన వరాహంగా అవతరించాడు కదా, అవతరించినటువంటి వరాహం యొక్క కోర వలె, ఆ కోర ఏ విధంగా భూమిని ఉద్ధరించిందో ఆ విధంగా ఈ సంసార సముద్రంలో మునిగిపోయేటువంటి వాళ్ళని ఉద్ధరించేటువంటి దానమమ్మ నీవు అని చక్కగా స్తోత్రం చేశారు. ఇందులో కూడా లలితా సహస్రనామంలో ఉండేటువంటి నామాలు చూద్దాం. ఉదయించేటువంటి వేయి సూర్యుల యొక్క తేజస్సుతో ప్రకాశించేటువంటి దానివి, కాంతితో ఉండేదానివి. ఆ మాట ఇక్కడ మనకు మిహిరద్వీప నగరి అనే చోట కనబడుతుంది. సుధాశ్రుతి, అమృత ప్రవాహం. ఇక్కడ మకరంద శృతి ఝరి అనే దగ్గర ఉంది. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, లలితా శాస్త్రంలో ఉండేటువంటి నామము సంసారం అనేటువంటి బురదలో మునిగిపోతూ ఉండేటువంటి వాళ్ళని ఉద్ధరించేటువంటి జ్ఞానం కలిగినటువంటి దానివి అని ఆ మాట ఇక్కడ కూడా ఇచ్చారు. చిదేకరస రూపిణి, ఈ మాట కూడా జ్ఞానం యొక్క రసం యొక్క రూపము అనేటువంటిది. అయితే ఇలాగా ప్రతి శ్లోకంలో కూడా ఆ లలితా సహస్రంలో ఉన్నటువంటి నామాల్లో కొన్ని నామాలు నిక్షిప్తం చేశారు. ఈ శ్లోకాన్ని మనం ఉపాసించినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, జపించినట్లయితే సకల ఐశ్వర్యములు కలుగుతాయి, సర్వ విద్యలు కూడా లభిస్తాయి అని తెలియజేయడం జరిగింది. అట్లాగే మరొక శ్లోకం చూడండి. అమ్మవారు లోకంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది ఇట్లా అభయం ఇస్తూ ఉన్నట్లుగా మనకు ఆ అభయ ముద్రని చూపిస్తూ ఉంటారు, భయం పోగొట్టేదానికి. అయితే ఇంకొంతమంది వరాలు మేము ఇస్తాము అని ఆ వరద ముద్ర కూడా కలిగి ఉంటారు. అమ్మా, నీవు ఆ విధమైనటువంటి అభినయాన్ని చూపించవలసినటువంటి అవసరం నీకు లేదమ్మా. ఎందువల్లంటే ఎవరైనా సరే నీ పాదాలను ఆశ్రయిస్తే నీ పాదాలే వరములను ఇస్తాయి, నీ పాదాలే అభయాన్ని ఇస్తాయి అని స్వామివారు అంటూ ఉన్నారు. చూడండి. పాణిభ్యా అభయ వరదో దైవత గణః త్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. త్వరన్యః, నీవు కాకుండా వేరే దైవత గణః, దేవతలు ఉన్నారే, వాళ్ళు పాణిభ్యాం, తమ చేతులతో అభయవరద, అభయముద్ర, వరదముద్ర అనేటువంటివి కలిగి ఉంటూ ఉంటారు. ప్రకటిత వరాభీత్యభినయ, అభినయం వాళ్ళు చేస్తారు, ఆ అభినయం నీకు అవసరం లేదమ్మా. భయాతు త్రాతుం, భక్తులను భయం నుండి రక్షించేదానికి, దాతుం ఫలమపి, వాళ్ళు కోరుకున్న ఫలితాన్ని ఇచ్చేదానికి కూడా, వాంఛా సమధికం, వాంఛను అధికంగా ఫలింపజేసేదానికి, తవ హి చరణావేవ నిపుణౌ, నీ పాదాలను వాళ్ళు పట్టుకుంటారు. నీ పాదాలే ఆ నైపుణ్యాన్ని, ఆ మహిమను, ఆ ప్రతిభను కలిగినటువంటివి. నీ పాదాలని మేము ఆశ్రయిస్తాము. ఎప్పుడు కూడా భక్తులు కూడా భగవంతుని మనకు మన భాగవతంలో పోతన పద్యం కూడా ఉంది. నీ పాద కమల సేవలు
నీ పాదాత్యగుణతోడ నియము నితాంతాపారభూత దయయునో వీటిని నాకు అనుగ్రహించవని కోరుకోవడం జరిగింది. కానీ మొట్టమొదటి కావాల్సింది నీ పాదకమల సేవ. అందువలన అమ్మా నీ పాదపద్మాలను ఆశ్రయించినట్లయితే అవే అభయాన్ని ఇస్తాయి, వరములను ఇస్తాయి, వాంఛలను ఫలింపజేస్తాయి అని చక్కగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు. అమ్మవారి అనుగ్రహం అనేటువంటిది ఉంటే ఏమీ శక్తి లేనటువంటి వాళ్ళు కూడా లోకాలన్నిటినీ కూడా జయించగలరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారు. చూడండి, మన్మధుడు ఉన్నాడు, ఆయన లోకాలన్నిటినీ జయిస్తూ ఉంటాడు. ఆయనకి అందరూ లొంగిపోవాల్సిందే. అయితే ఆయన దగ్గర ఉండేటువంటి ఉపకరణాలు ఏమిటి అంటే అవి ఏమంత గొప్పమైనటువంటివి, కరుకైనటువంటివి, వజ్రం లాంటివి ఏమి కావు. అయినా కూడా ఆ మన్మధుడు లోకాలను జయిస్తూ ఉన్నాడంటే కారణం ఏంటంటే అమ్మా నీ యొక్క అనుగ్రహం అనేటువంటిది. నీవు ఆ మన్మధుని వైపు కరుణతో అలా ఒకసారి చూచావు కాబట్టి నీ కృప, నీ దయ, నీ కరుణ కొద్దిగా అలా ప్రసరిస్తే చాలు, నీ చూపు ప్రసరిస్తే చాలు, ఏమీ శక్తి లేని వాడు కూడా లోకాలన్నింటినీ జయించడానికి అవకాశం ఉందమ్మా. అంతటి కరుణ, అంతటి దృష్టి విలాసము కలిగినటువంటి దాన్ని నీవు అంటున్నారు. చూడండి, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంతః సామంతః మలయమరుగాయోదనరథః తథాపి ఏతః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిదం అనంగో విజయతే. అనంగుడు అసలు వాడికి అంగమే లేదు, శరీరమే లేనటువంటి వాడు లోకాన్నంతా కూడా జయిస్తూ ఉన్నాడు. ఎట్లా చేస్తున్నాడు? యుద్ధం చేయాలంటే ధనుస్సు ఉండాలా, బాణాలు ఉండాలా, రథం ఉండాలా, సారథి ఉండాలా, సహకరించేటువంటి వాళ్ళు ఉండాలా, సైన్యం ఉండాలి కదా. మన్మధునికి ఏమిటి? ధను పౌష్పం. ఆయన చేతిలో ధనుస్సు ఉంది, అది పుష్పములతో చుట్టబడినటువంటి చెరకు వీళ్ళు. అదేమంత గొప్పది కాదు, కొట్టే 2 ముక్కలైపోతుంది. మౌర్వి మధుకరమయీ. మౌర్వి అంటే అల్లెత్రాడు. ఏమిటి అల్లెత్రాడంటే తుమ్మెదల వరుసనే అల్లెత్రాడుగా కలిగి ఉంటాడు. పంచవిశిఖ బాణాలు ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి? కొన్ని వందలు ఉన్నాయా? లేవు, 5 బాణాలు, 5 బాణాలే ఉండేది. వసంత సామంత. ఆయన దగ్గర పనిచేసేటువంటి సామంతుడుగా పనిచేసేటువంటి ఎవరంటే ఆయన సహకరించేటువంటిది వసంత ఋతువు. సంవత్సరంలో వసంత ఋతువు ఎంత 2 నెలలే ఉండేది. కాబట్టి అల్పాయుష్ కలిగినటువంటి వసంతుడు సామంతుడుగా ఉన్నాడు. మలయమరు యుద్ధ రథం ఏమిటి అంటే మలయమారుతం, మెల్లగా వీసే గాలి. తథాపి అయినప్పటికీ కూడా, అంటే ఇంత బలహీనమైనటువంటి సైన్యాన్ని కలిగిన వాడైనా కూడా ఒకే ఒక్కడు సర్వం, ఈ సమస్తాన్ని కూడా ఆయన ఇదం జగత్, ఈ జగత్తుని విజయతే జయిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి? అపాంగాతే లబ్ధ్వా. తేలి యొక్క అపాంగాత్, ఆ కంటి చూపు నుండి పొందినటువంటి ఆ కృప, ఆ దృష్టి విలాసము చేతనే ఇంతటిని సాధిస్తూ ఉన్నాడు ఆయన అని అమ్మవారి యొక్క కృపా దృష్టి. మన కంఠధార స్తవంలో కూడా ఆ అమ్మవారి యొక్క దృష్టి అనేటువంటిది ఉంటే ఈ బ్రహ్మ వ్రాత కూడా మారిపోతుంది అని ఆ కంఠధార స్తవంలో కూడా
చెప్పబడి ఉంది. కాబట్టి కావలసింది ఏంటి అంటే, అమ్మా నీ యొక్క కరుణ అనేటువంటిది. ఈ శ్లోకాన్ని చదివినట్లయితే, ఉపాసించినట్లయితే కలిగేటువంటి ఫలితము సుపుత్ర ప్రాప్తి అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పి ఉన్నారు. కాబట్టి ఇట్లాగా అనేకమైనటువంటి శ్లోకాల్లో అనేక విషయాల్ని చెప్పి ఉన్నారు. ఆ వర్ణ ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి కవిత్వంలో ఉండేటువంటి ఆ మహిమ అంటే ఇంత అంతా కాదు. మన మామూలుగా శ్లోకం ఒకటి వింటూ ఉంటాం. ఉపమా కాళిదాసస్య భారవేరర్థ గౌరవం దండిన బదలాత్యం మాధేశంతి త్రయో గుణాః అని కాళిదాసు ఉపమా అలంకారం చెప్పుకుంటూ ఉంటాము. అట్లాగే పూర్వకాలంలో కవుల గురించి, గొప్ప కవుల గురించి లెక్క పెట్టేటప్పుడు పురా కవీనాం గణన ప్రసంగే కనిష్ఠిత కాళిదాస, కవుల గురించి, మహాకవుల గురించి లెక్క పెట్టేటప్పుడు మొట్టమొదట లెక్క పెట్టారు, కాళిదాసు అని లెక్క పెట్టారు. ఆ తర్వాత ఎవరు లేరట. అందువల్ల ఈ పేరుకి అనామిక అని పేరు వచ్చింది. ఈ శ్లోకం ఎప్పుడో రాశారు అంటే మన శంకరాచార్యుల వారి ముందు రాసింటారు. శంకరాచార్యులు వచ్చిన తర్వాత కానీ అడిగితే మొట్టమొదటి కాళిదాసు కన్నా కూడా శంకరాచార్యుల పేరే మొట్టమొదటి వచ్చేది. అంతటి మహిమాన్వితమైనటువంటి, మహత్తరమైనటువంటి, రసమైనటువంటి కవిత్వాన్ని రచించినటువంటి మన ఆదిశంకరాచార్యుల వారు వారి యొక్క మరొక శ్లోకం చెప్పి సమయం అయితే వాడు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఆదిశంకరాచార్యులు అంటున్నారు, అమ్మా నీ యొక్క ముఖము ఎంతో అందంగా ఉందమ్మా. నీ యొక్క ఈ లలాటం చూశాను. ఈ లలాటం చూస్తే చంద్రునిలో సగభాగం ఇక్కడ ఉన్నట్టు ఉన్నది. చంద్రునిలో ఇంకో సగభాగం తల మీద మన అమ్మవారికి ఈ శశి భూషణం కదా, చంద్రుడు అర్ధచంద్రుడు నెలంతా ఉంటుంది కదా, బట్ ఒక అర్ధచంద్రుడు పైన ఉన్నాడు, అర్ధచంద్రుడు ఇక్కడ ఉన్నాడు. ఈ రెంటిని కలిపితే నిండు చందమామ అవుతుంది. నీ ముఖం నిండు చందమామ అని వర్ణిస్తున్నాడు. చూడండి, మరి ఇంతటి కవిత్వము మరి ఈ కాళిదాసును మించిన కవిత్వం అని అనుకోవాలా? చూడండి, లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రకలశం మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతి పరిణమతి రాకా హిమకర. హిమకరుడు అంటే చంద్రుడు, రాక అంటే పౌర్ణమి నాటి చంద్రుడు. ఆ పౌర్ణమి నాటి చంద్రుడితో సమానం వారి యొక్క ముఖము. లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవయత్. ఈ లలాటం యొక్క లావణ్యము చంద్రునిలో సగభాగంగా ఉంది. ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రకలం చంద్రశకలం. చంద్రుని యొక్క సగభాగంగా రెండవది ఆ తల మీద ఉన్నట్లుగా ఉంది. కాబట్టి పరిణమతి సుధాలేపస్యూతి పరిణమతి రాకా హిమకర. ఆ రెండు సగభాగాల్ని కలిపితే నిండు చందమామ అవుతుంది. నీ ముఖం నిండు చందమామగా ప్రకాశిస్తూ ఉంది అని ఇందులో కూడా లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి చూడండి, అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత. అష్టమిలో సగం చంద్రుడు ఉంటాడు. పూర్ణ చంద్ర రెండు కలిస్తే నిండు చందమామ. ఈ విధంగా ఈ శ్లోకాన్ని పఠించిన వాళ్ళకి సంతాన ప్రాప్తి, వంశాభివృద్ధి ఇటువంటివన్నీ కూడా లభిస్తాయి అనే విషయాన్ని తెలియజేశారు. మొత్తం మీద ఆది శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అనేటువంటి ఈ గ్రంథంలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ అమ్మవారి యొక్క కృప, దయ, వాత్సల్యము, ఆమె యొక్క ఆశీర్వాదము, ఆమె యొక్క శక్తి, వీటన్నిటినీ కూడా ఎంతో గొప్పగా అందించారు. మరి నాకు ఏదో కొద్దిగా తెలిసినటువంటి వాడిని ఎక్కువగా మీరందరూ నన్ను గొప్పగా భావించి నన్ను ఇక్కడ ఆహ్వానించారు.
మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా చంద్రాల ట్రస్ట్ వారికి, ముఖ్యంగా సమయానందనాథ స్వామి వారికి, ఈ మన నరసింహం గారికి, అట్లే ఆనందనాథ్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి, మరి ఎంతో వాత్సల్యంతో ఏదో 4 మాటలు చెప్తున్నాడు. చిన్ని బిడ్డల విడతొక్కు పలుకులు దురంబుగా ముద్దుల నీనకుండునే అని పెద్దవాళ్ళు అనుకున్నట్టుగా మీరందరూ కూడా ఆ మాటలు విని ఆది శంకరాచార్య వారి జయంతి సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ